అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు వాషింగ్టన్ నుంచి బయలుదేరిన అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విమానంలో స్వల్ప ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆమె తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి రప్పించామని మేరీల్యాండ్లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ట్రంప్ విమానం క్షేమంగా ల్యాండ్ అయిందని ఆమె వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ క్షేమంగా ఉన్నారని, ఆయన పర్యటనలో ఎలాంటి మార్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. సాంకేతిక లోపం తలెత్తిన విమానాన్ని తనిఖీలు చేస్తున్నామని, అధ్యక్షుడు మరో ప్రత్యామ్నాయ విమానంలో దావోస్కు బయలుదేరతారని అధికారులు వెల్లడించారు. అయితే అత్యంత భద్రత కలిగిన ఎయిర్ ఫోర్స్ వన్లోనే సాంకేతిక లోపం తలెత్తటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.